వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకునే మమ్మల్ని మేము కళ్ళ ముందలో వైద్యాన్ని నిరూపిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనిషి శరీరంలో ప్రతి సంవత్సరానికి ఏదైనా టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకునే ఈ కల్తీ యుగంలో మనం తీసుకునే ఆహారము విహారము అన్నీ కల్తీ అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరము ఆ టెస్టులు చేయించుకోవడం సర్వసాధారణం. ఏదైనా జ్వరమైనా ఏదైనా ఆ బ్లడ్ తక్కువై కానీ హాస్పిటల్కి పోతే క్రియాటిన్ టెస్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఆ క్రియాటిన్ టెస్ట్ కోసం పోయినప్పుడు ఆ క్రియాటిన్ గినక పెరిగితే మీకు కిడ్నీ సమస్య వచ్చిందని డాక్టర్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు క్రియాటిన్ టెస్ట్ గురించి చెప్తారు కానీ జిఎఫ్ఆర్ గురించి చెప్పరు. ఎందుకంటే ఆ జిఎఫ్ఆర్ అనేది 90 ఉండాలి. అంటే వాళ్ళు రెఫరెన్స్ రేంజ్ అని ఎంత పెట్టుకుంటే అంత 90 నుంచి 100 లేకపోతే 80 నుంచి 110 ఇట్లా ఈ విధంగా రెఫరెన్స్ రేంజ్ అని పెడతారు. ఈ కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ రిపోర్ట్ అనమాట. అప్పుడు ఆ కిడ్నీ సమస్యతో బాధపడే వ్యక్తికి 20కో 30కో రావడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క డాక్టర్ కూడా ఈ జిఎఫ్ఆర్ గురించి ఎవరు మెన్షన్ చేయరు. చాలామంది 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ అవుతుంది గురువుగారు, నా క్రియాటిన్ 3.4 ఉంది నాకు అని అంటే జిఎఫ్ఆర్ ఎంత ఉందంటే జిఎఫ్ఆర్ అంటే ఏంటి సార్ అంటాడు. వాడు అన్ని రోజులు డయాలసిస్ చేయించుకున్న ఆ జిఎఫ్ఆర్ గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడ వైద్యం లేదు. కాబట్టి ఈరోజు మనకు ఉన్న వైద్యం ఏంటంటే కిడ్నీ డయాలసిస్. అది ఏం చేస్తారంటే శరీరంలో రక్తాన్ని బయటకు తీసి 80% రక్తాన్ని శుద్ధి చేసి ఎక్కిస్తారు. ఆ కిడ్నీని మాత్రం శుద్ధి చేసే ప్రక్రియ ఓన్లీ ఆయుర్వేదంలో ఉంది. నేను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవరీ అయిన తర్వాత మా గురువుగారి దగ్గర నీ మాట బాగుంది బిడ్డ, నీ ప్రవర్తన బాగుంది, నేను ఒక వైద్యునిగా చేస్తా, ఎంత కష్టతరమైన ఈ విభాగాన్ని వదిలిపెట్టకంటే నేను ఎన్నో బాధలు పడుకుంటూ ఇక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చిన, నేను ఆర్థికంగా లేక ఎవరైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు అంటే ఒక 10 ఎకరాల పొలం కావాలి లీజుకి ఇవ్వండి అంటే నన్ను ఎవరు దగ్గరికి రానియకపోయేది. నేనే సొంతంగా ఈరోజు 16 ఎకరాలు నోనీ ఫ్రూట్ని నేను ఈరోజు పండించే స్థాయికి వచ్చాను. నోనీ ఫ్రూట్ అంటే చాలామందికి క్యాన్సర్ ఫ్రూట్ కానీ తెలుసు, కానీ కిడ్నీ డయాలసిస్కు అద్భుతంగా పనిచేస్తున్న సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు మార్కెట్లో విక్రయించే నోనీ ఫ్రూట్స్ ఈ విధంగా రకరకాల ఇండిగ్రేడియంట్స్తో అంటే ఒక 30 రకాల ఇండిగ్రేడియంట్స్ కలిపి మీకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఈ విషయం ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు చెప్పని ఈ యొక్క పచ్చి నిజం ఇది. ఇది కంప్లీట్ నోనీ ఫ్రూట్ జ్యూస్ కాదు, ఇది ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్. మీరు తీసుకుంటే మీరు శరీరతత్వాన్ని కొంత మెరుగుపరుస్తారు తప్ప మీకు డిసీజ్ ఓరియంటెడ్గా అంటే ఒక డిసీజ్కు పనిచేసే మందు కాదు. ఇది అక్షరాల నిజం. మేం చేసే నోని పర్మంటైజ్ జ్యూస్ అంటే ఆ పండ్లను సేకరించి మగ్గబెట్టి వాటిని పర్మంటైజ్ అయిన తర్వాత ఏ బాటిల్లో పోసి పెట్టినా కూడా సంవత్సరాల తరబడి మీకు దీని గుణం కోల్పోకుండా అద్భుతంగా పనిచేసే యోగం నోని పర్మంటైజెస్ జ్యూస్. దీన్ని గినక 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్ ఎంటీ స్టమక్తో గినక దీన్ని టీ గ్లాస్ వాటర్ కలిపి సిప్ చేస్తూ టీలాగా చల్లటి నీళ్ళు పోసి కూడా టీలాగా తీసుకుంటే మీకు ఆ మెటబాలిజం జీవక్రియ అనేది పెరిగి ఆటోమేటిక్గా ఆ కాన్స్టిపేషన్ లేకుండా మోషన్ ఫ్రీ అనేది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ 5 నుంచి 9 రోజుల్లో కంట్రోల్ రావడం జరుగుతుంది. వాళ్ళ మానసికంగా కనుక నా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, నా భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా జీవన విధానం ఏంది, నా భార్య కనీసం కూరగాయలకు కూడా పోయే పరిస్థితి లేదు, ఈ విధంగా చదువుకున్నాని మంచంలో పడుకొని ఆలోచిస్తే తప్ప నాకేం లేదు, ఈ ఆయుర్వేదంలో అద్భుతమైన యోగం ఉంది, తప్పకుండా నేను రికవరీ అవుతా అన్న ధైర్యంతో ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది 100%గా 2-3 మంత్స్లోనే జిఎఫ్ఆర్ లెవెల్స్ 10 నుంచి 30 నుంచి 50, 60, 70 పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఎప్పటికైనా చాలామంది ఏమంటారంటే ఆయుర్వేద మందు ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఒకే మందు అందరికీ పనిచేయదంటారు. కానీ ప్రపంచంలో 225 రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఏకైక ఫ్రూట్ జ్యూస్ అంటే నోని పర్మంటైజ్ జ్యూస్. దీంట్లో ఎలాంటి అంటే ఇతర మూలికలు కలపకుండా ఒక నోని ఫ్రూట్నే ఫర్మెంటైజ్ చేసి తయారు చేసిన జ్యూస్ ఇది కనుక తీసుకుంటే 100% మీ కిడ్నీలు 100% ఆ జిఎఫ్ఆర్ ఆ ఫిల్టరింగ్ రేషియో పెరిగి ఆటోమేటిక్గా ఆ జిఎఫ్ఆర్ పెరిగి ఆ కిడ్నీ క్రియాటిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇది అక్షరాల నిజం. ఇది నేను నా గురువుగారు ఇచ్చిన ఇదే అద్భుత ఔషధం. దీన్ని మా గురువుగారు అమృతం అని పిలిచేది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కల్టివేషన్ చేయాలి బిడ్డ అని. ఈరోజు 16 ఎకరాలుగా నేను సొంతంగా నేను వేస్తూ కొన్ని వేల ఎకరాలు నా స్నేహితులు ఎంతోమంది ఈ మధ్యకాలంలో చాలామంది సుమారు ఒక 200 నుంచి 500 మంది రైతులు వచ్చి నన్ను కలవడం జరిగింది. గురువుగారు మీరు ఏదో పంట పండిస్తున్నారట, మంచి ఆర్థిక పరంగా ఉంటుందట, ఒక 30 సంవత్సరాల వరకు ఎలాంటి మందులు కొట్టకుండా పంతదట, అది క్యాన్సర్కు పనిచేస్తుందట నోని ఫ్రూట్ జ్యూస్ అని చాలామంది కొన్ని వేల ఎకరాలు వేస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క జబ్బుకు మన దగ్గర మందు ఉంది బిడ్డ అన్న నా గురువు దీవెన, నా గురువు ఆశీస్సులు ఈరోజు కిడ్నీ సమస్యలకు, క్యాన్సర్తో బాధపడే వారికి అనేక రకాల యోగాలను చూపిస్తూ మేము ఈ నోని పర్మంటైజ్ జ్యూసు నేను మార్కెట్లో ఇస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఏదైనా ఒక ఔషధము నవరంధ్రాల శుద్ధి అనే ఔషధం ఉందంటే ఈ నోని పర్మెంటేషన్ జ్యూస్. ఏదైనా మీరు ఏదైనా ఆముదం కానీ లేకపోతే ఇంకేదైనా కాయం చూర్ణ కానీ లేకపోతే ఇంకేమైనా చూర్ణం వాడినా మీకు కడుపు శుద్ధి అవుతుంది తప్ప నవరంధ్రాల శుద్ధి కాదు. కాబట్టి ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, 2 సంవత్సరాల కిడ్నీ డయాలసిస్ లోపు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ కింది వచ్చే స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బంది పడే వాళ్లకు అతి తక్కువ ధరకు మార్కెట్లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నంగా చేస్తున్నాము. తప్పక ఈ యోగాన్ని మీరు ఆచరించి మమ్మల్ని సంప్రదిస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని చాలామంది నాకు ఫోన్ చేస్తారు. గురువుగారు మీ యొక్క మాటలు వింటే నేను రికవరీ అయినా అని ఆ 100 ఫోన్లు వస్తుంటే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఉంటే తప్పకుండా ఈ స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఔషధాన్ని మీ ఇంటికే పంపిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే తప్పక ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చేరితే మీరు వారికి జీవం పోసిన వారు అవుతారు. తప్పకుండా ఆ పుణ్యఫలం మీకు దక్కుతుంది. కాబట్టి తప్పక ఈ వీడియో షేర్ చేస్తారని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.